గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. 6 జిల్లాల పరిధిలోని 262 గ్రామీణ పుష్కర ఘాట్లకు సుమారు 100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యేలు గిడ్డి సత్యనారాయణ, దేవప్రసాద్లు తెలిపారు. పుష్కరాల సందర్భంగా కాలుష్యంలోని గోదావరి జిల్లాల్లో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించేలా పనులు జరుగుతున్నాయన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. యార్డ్స్ సరిగా ఉండవు మన ఏరియాలో. మా దగ్గరే రాజోల్లో లేదు, మల్కీపురంలో లేదు, సెక్రటరీపల్లిలో లేదు. డంపింగ్ యార్డ్ సరిగా లేదు. చెత్త అంతా ఎక్కడ వేసుకోవాలో తెలియని పరిస్థితి. ఇది చాలా కాలంగా నిర్లక్ష్యం. ఈ రోజున వచ్చింది, కొత్తగా వచ్చిందిగా, చాలా కాలంగా జరిగిన నిర్లక్ష్యం. తర్వాత ప్రజల తరపు నుంచి కూడా ఒక రకమైన నిర్లక్ష్యం ఉంది, ఒప్పుకోవాలి. ఎలాగంటే ప్రతిదీ తీసుకెళ్ళి ఆ కాలువలో విసిరేయాలి. ఆయన తాగుతా అదేది బాటిల్ తాగుతా ఎక్కడి నుంచి విసురుతాడంటే మోటార్ బైక్ వెనక నుంచి కాలువలోకి విసురుతారు. ఇట్లాగా ఒక నిర్లక్ష్యమైన భావన. ఇది తగ్గించాలనేది బాగా చెప్తా ఉన్నాం. తప్పనిసరిగా డంపింగ్ యార్డులు మనం పెట్టుకోవాలా. ఆ డంపింగ్ యార్డులోకి మనం ఈ చెత్తనంతని తరలించాలి. ఇది ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్తుంది. కానీ మన ఏరియా చాలా క్లీన్గా ఉండాల్సిన ఏరియా మనది. అలాంటిది దుర్గంధం. వారి పవిత్ర పుష్కరాలు 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా మరియు ప్రతిష్టాత్మకంగా జరపాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఒక కార్యాచరణ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా వారం రోజుల క్రితం ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేయడం జరిగింది. అయితే గోదావరి నది ప్రవాహం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే వెళ్తుందో ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఈ గోదావరి నదిలో కాలుష్యం ఏ విధంగా ఏర్పడుతుంది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి కానీ మున్సిపాలిటీల నుంచి కానీ వ్యర్థ పదార్థాలు, అదేవిధంగా పరిశ్రమల నుంచి వచ్చేటువంటి